ఒక్క విషయంలో మాత్రం కంప్లీట్ గా డిసప్పాయింటెడ్. డైలాగ్స్, విజువల్స్, బీజిఎం, ఆ అపియరెన్స్, ఆ విషయంలో నో డిసప్పాయింట్మెంట్. అన్ని నెక్స్ట్ లెవెల్లో సెట్ అయిపోయాయి. కానీ ఆ ఒక్క విషయంలో సరిగ్గా చేస్తుంటే దాని కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో ఉండేవాళ్ళమని అనిపించింది. అదే ఈ ప్రోమోలేదు. బ్లాస్టింగ్ రోర్ ఆఫ్ అఖండ తాండవం అని ఒక చిన్న అప్డేట్ ని మూవీ టీం ఇచ్చారు. అఖండ మూవీలోని మురళీకృష్ణని మళ్ళీ తన స్టైల్ ఆఫ్ మార్క్ ని క్రియేట్ చేసే డైలాగ్ తో మళ్ళీ ద గాడ్ ఆఫ్ మాస్ గా బాలకృష్ణ గారిని చూపించారు. ఒక విషయం క్లియర్ గా చెప్పొచ్చు, ఆ డైలాగ్స్, అలాంటి డైలాగ్స్ ఓన్లీ బాలకృష్ణ గారికి తప్ప ఎవరికి సెట్ కావు. ఒకవేళ అలాంటి టైప్ ఆఫ్ డైలాగ్స్ ఎవరన్నా చెప్పినా చాలా చాలా కామెడీగా అనిపిస్తుంది. బట్ ఓన్లీ బాలకృష్ణ గారికి మాత్రమే నెక్స్ట్ లెవెల్లో సూట్ అవుతాయి. ఈ విషయంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. అండ్ బోయపాటి గారు డైలాగ్ ని ఏమన్నా రాశారా? మామూలుగా రాలేదు. ప్రస్తుతం మనమున్న సినిమా ఎరాలో డైలాగ్స్ తో మూవీ నడిచే టైం ఎప్పుడో పోయింది, అది ఖతమైపోయింది. బట్ ఇందాక చెప్పినట్టుగా బాలకృష్ణ గారు చెప్తే డైలాగ్స్ వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. అండ్ ఆయన కూడా ఈ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో చెప్పారు, అఫ్ కోర్స్ చెప్తారు. బట్ నా వన్ అండ్ ఓన్లీ కంప్లైంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ ఎందుకంత ఆత్రంగా ఈ అప్డేట్ ఇవ్వడం. ఎస్, ఫ్యాన్స్ చాలా ఈగర్ గా మూవీలోని ఒక అప్డేట్ కోసం దసరా నుండి వెయిట్ చేస్తున్నారు, అంటే ఇంకా ముందు నుంచి వెయిట్ చేస్తున్నారు. అదేదో ఒక ఫస్ట్ సింగిల్ ఇచ్చిన బాగుండేది, చాలా రోజులు వినేవాళ్ళు, కొద్దిగా రిలాక్స్ అయ్యేవాళ్ళు. ఈ అప్డేట్ ఇవ్వడం అనేది రాంగ్ అని కాదు, బట్ దాని డ్యూరేషన్ అనేది చాలా చాలా తక్కువ ఉండడం అనేది రాంగ్. జస్ట్ మురళీకృష్ణ క్యారెక్టర్ పార్ట్ 2లో ఎలా ఉంటుందో ఈ ప్రోమోతో చెప్పారు. దాంతో పాటు ఏదో ఒక సీన్ ఆఫ్ అఖండాన్ని కూడా మిక్స్ చేసి ఇంకొంచెం ఈ ప్రోమో లెంత్ ని పెంచినా బాగుండేది. లేదా ఓన్లీ మురళీకృష్ణ గురించి కాబట్టి ఇంకొంచెం విజువల్స్ పెట్టినా బాగుండేది. ఇలా సగం సగం ఏదో మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీలోని ప్రోమో కట్ చేసినట్లుగా ఒక టీజర్ చూసిన ఫీలింగ్ కూడా లేదు. అండ్ ఈ అప్డేట్ వచ్చిన ఒక్క డైలాగ్ వల్ల అది సేవ్ అయిపోయింది. అండ్ ఈ ప్రోమో కట్ కూడా 56 సెకండ్స్ కూడా ఉండదు, జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా ఆ బీజిఎం అండ్ మూవీ కాస్టింగ్ పేర్లు ఎక్సెట్రా ఉంటాయి. ఒక్కసారి ఒక అప్డేట్ ఇస్తే అది ప్యాక్ గా ఉండాలి, ఎస్పెషల్లీ ఇలాంటి పార్ట్ 2 మూవీస్. దెన్ అప్పుడు దాని ఇంపాక్ట్ సాలిడ్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దెన్ ట్రైలర్ వచ్చే వరకు రీసౌండ్ కొడుతూనే ఉంటుంది, అంటే 1 మంత్ వరకు ఇంపాక్ట్ అండ్ హైప్ ఉంటుంది. అండ్ అలాగా ఆ తర్వాత ఒక సింగిల్ వస్తుంది, లెక్క సరిపోతుంది. బట్ నెక్స్ట్ టైం అన్నా ఏదైనా అప్డేట్ ఇచ్చినా ప్రాపర్ గా ఫుల్ లెంత్ లో, అంటే అది సాంగ్ అయినా, టీజర్ అయినా, గ్లిమ్స్ అయినా, ఏదైనా సరే కొద్దిగా సాలిడ్ లెంత్ లో పెడితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తిప్పుకొడితే జస్ట్ 1 మంత్ ఉంది, ప్రాపర్ అప్డేట్స్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తే దెన్ ట్రైలర్ కి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి హైప్ ఎక్కించవచ్చు. బట్ ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో పేలింది. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలీదు, ఊహకు కూడా అందదు అనే డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో క్రేజీగా ఉన్నాయి. మూవీలో అండ్ మూవీకి ఎన్బికే గారికి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ ఇక 30 సెకండ్స్ బిట్ లో మనం అబ్జర్వ్ చేసింది మీకు సాలిడ్ గా చెప్తాను. అఫ్ కోర్స్ మురళీకృష్ణ బిలాంగ్స్ టు అనంతపూర్, అదే ఈ పోస్టర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చి ఏదో సరదాగా ఊరికినే హీరోస్ ని చూపించడం కోసం తను ఫైట్ చేయడం లేదు, దానికి కూడా ఒక స్ట్రాంగ్ కాజ్ ఉంది. అదే ఈ మొక్కలు. మేబీ అది మామూలు మొక్కలు కాదు, ఇట్స్ గంజాయి. సో ఆ మొక్కలు వాళ్ళ ఫామ్ లో పండించి అవి ఎండబెట్టి బస్తాల్లో కట్టి దాన్ని ఆ ల్యాండ్ ఓనర్ పంపిణీ చేస్తుండొచ్చు. ఆర్ ఆ రైతు యొక్క పొలాన్ని లాక్కొని ముందు నర్సరీ అని చెప్పి మొక్కలు పెంచుతామని కౌలుకు తీసుకొని అక్రమంగా ఆ పంటను పండిస్తున్నందుకు ఆ రైతుకు తెలిసి అక్కడి కలెక్టర్ గారి దగ్గరకు వెళ్తే ఆ రైతు కంప్లైంట్ ఇచ్చి తిరిగి తన పొలానికి వచ్చే లోపు ఇలా ఈ హిందూపూర్కి చెందిన మురళీకృష్ణ ఇక్కడ దర్శనమిస్తాడు. దెన్ అప్పుడు ఈ పవర్ఫుల్ డైలాగ్ వస్తుంది. బట్ ఒక్క డైలాగ్ తోనే కాదు, ఇంకా కొన్ని గట్టిగా పేలే డైలాగ్స్ కూడా ఈ సీక్వెన్స్ లో ఉంటాయని ఎక్స్పెక్టింగ్. అలాగే పార్ట్ 1 లోని వెనక్కి తిరగకుండా కాల్తో గాల్లో ఫుట్బాల్ ఆడే ఈ ఫైట్ సీన్ లాంటిది ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా ఈ పార్ట్ 2 లో కూడా పెడితే అది నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేయొచ్చు. సో ఆ టైప్ లో దానికి దగ్గరగా ఉండే ఒక ఫైట్ ఉన్నప్పటికీ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ బస్ట్ అయ్యే ఒక భారీ ఫైట్, ఒక నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఫైట్ థియేటర్ లో పడితే జనాలు క్రేజీ అయిపోతారు. సో చూద్దాం నెక్స్ట్ అప్డేట్ ఆన్ అఖండ తాండవం ఏమేమి ఇస్తారో. ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ సింగిల్ వెరీ వెరీ సూన్. నందమూరి తమన్ గారు ఈసారి అఖండ కంటే మించిన సంగీతాన్ని ఇస్తారని వెయిటింగ్. సో మీకు ఈ చిన్న ప్రోమో ఒకటి ఎలా అనిపించింది, డైలాగ్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి, దెన్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.